భారతీయ రియల్ ఎస్టేట్ రంగం యొక్క చరిత్రను ఇప్పుడు మనం కరోనాకు ముందు, కరోనా తర్వాత అని రెండు స్పష్టమైన భాగాలుగా విభజించి చూడాలి. కరోనా మహమ్మారి కేవలం ప్రపంచ ఆరోగ్య వ్యవస్థకే కాకుండా మన జీవన శైలి, ఆలోచన విధానాలు మరియు ప్రాధాన్యతలకు కూడా ఒక పెద్ద సవాలు విసిరింది. ఈ మార్పుల యొక్క అత్యంత బలమైన ప్రభావం పడిన రంగాలలో రియల్ ఎస్టేట్ ఒకటి. ఒకప్పుడు కేవలం తలదాచుకోవడానికి ఒక నీడగా భావించిన ఇల్లు మహమ్మారి కాలంలో మన జీవితాలకు కేంద్రంగా మారింది. వర్క్ ఫ్రమ్ హోమ్, ఆన్లైన్ క్లాసులు, కుటుంబంతో గడిపే సమయం పెరగడం వంటి కారణాలతో ఇంటి ఆవశ్యకత, దాని స్వరూపంపై మన దృక్పథం సమూలంగా మారిపోయింది. ఈ మార్పు నుండే సరసమైన విలాసం అనే ఒక శక్తివంతమైన భావన ఉద్భవించి నేడు మార్కెట్ను శాసిస్తోంది. మహమ్మారికి ముందు గృహ కొనుగోలుదారుల ప్రాధాన్యతలు చాలా భిన్నంగా ఉండేవి. కార్యాలయానికి దగ్గరగా ఉండటం, తక్కువ ధరలో లభించడం మరియు ప్రాథమిక సౌకర్యాలు ఉండటం వంటి అంశాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారు. కానీ లాక్డౌన్ల సమయంలో ఇంటికే పరిమితమైనప్పుడు ఇరుకైన 4 గోడల మధ్య జీవించడం ఎంత కష్టమో చాలామందికి అనుభవంలోకి వచ్చింది. ఒకే ఇంట్లో భార్యాభర్తలిద్దరూ ఆఫీసు పనులు చేసుకోవడం, పిల్లలు ఆన్లైన్ పాఠాలు వినడం వంటివి ఒకేసారి జరగడంతో ఇంట్లో ప్రత్యేకమైన స్థలం, డెడికేటెడ్ స్పేస్ యొక్క ప్రాముఖ్యత తెలిసొచ్చింది. కేవలం పడుకోవడానికి, తినడానికే కాకుండా పనిచేసుకోవడానికి ఒక ప్రశాంతమైన గది, వ్యాయామం, యోగా వంటి వాటి కోసం కొద్దిపాటి ఖాళీ స్థలం మరియు మానసిక ప్రశాంతత కోసం ఒక బాల్కనీ లేదా చిన్నపాటి పచ్చదనం ఉండాలనే కోరిక బలపడింది. ఇది కేవలం తాత్కాలిక మార్పుగా మిగిలిపోలేదు. ఇప్పటికీ ఈ జీవనశైలి కొనసాగుతూనే ఉంది. ఈ అవసరాలే కొనుగోలుదారులను చిన్న చౌక గృహాల నుండి విశాలమైన, నాణ్యమైన మరియు జీవనశైలికి విలువనిచ్చే గృహాల వైపు నడిపించాయి. విశాలమైన, విలాసవంతమైన ఇళ్లకు డిమాండ్ పెరిగినప్పటికీ భారతీయ కొనుగోలుదారుల మనస్తత్వంలో ధర ఎప్పుడూ కీలక పాత్ర పోషిస్తుంది. ప్రాంతం, వసతులు, నాణ్యత వంటి ఎన్ని అంశాలున్నా అంతిమంగా బడ్జెట్ పరిధిలోనే నిర్ణయం ఉంటుంది. ఈ వాస్తవాన్ని గ్రహించిన నిర్మాణదారులు, డెవలపర్లు విలాసానికి మరియు ధరకి మధ్య ఒక చక్కటి సమతుల్యతను సాధించే ప్రయత్నం ప్రారంభించారు. దీని ఫలితమే ఎఫోర్డబుల్ లగ్జరీ అంటే సరసమైన విలాసం అనే విభాగం. ఈ విభాగం యొక్క ప్రధాన ఉద్దేశం అనవసరమైన ఆడంబరాలను, కేవలం ప్రాజెక్ట్ను హైప్ చేయడానికి జోడించే ఫ్యాన్సీ అలంకరణలను తగ్గించి ఆ ఖర్చును ఆదా చేసి వినియోగదారునికి నిజంగా అవసరమైన వారి జీవన నాణ్యతను పెంచే సౌకర్యాలను అందించడం ఈ వ్యూహంలో భాగం. ఉదాహరణకు, ఖరీదైన ఇటాలియన్ మార్బుల్ ఫ్లోరింగ్ బదులు నాణ్యమైన విట్రిఫైడ్ టైల్స్ వాడి మిగిలిన బడ్జెటుతో స్విమ్మింగ్ పూల్, జిమ్ లేదా క్లబ్ హౌస్ వంటి సౌకర్యాలను కల్పించడం ఈ వ్యూహంలో భాగం. ఈ సరసమైన విలాసవంతమైన గృహాల మార్కెట్ను నడిపిస్తున్నది ప్రధానంగా యువతరం, ముఖ్యంగా మిలేనియల్స్ అంటే 1981 నుండి 1996 మధ్య జన్మించిన వారు, అధిక సంపాదన కలిగిన జెన్జీ అంటే 1997 తర్వాత జన్మించిన వారు మరియు నవతరం పారిశ్రామికవేత్తలు ఈ విభాగానికి ప్రధాన కొనుగోలుదారులుగా ఉన్నారు. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, పూణే వంటి ఐటీ హబ్లలో ఈ ధోరణి మరింత బలంగా కనిపిస్తోంది. ఈ తరం కొనుగోలుదారులు కేవలం ఇటుకలు, సిమెంటుతో కట్టిన నిర్మాణాన్ని కాకుండా ఒక సంపూర్ణ జీవన శైలిని కోరుకుంటున్నారు. తాము ఆదాయ స్థాయికి సరిపోయే ధరలో, ఆధునిక వసతులతో కూడిన ఒక శక్తివంతమైన కమ్యూనిటీలో జీవించడాన్ని వారు ఇష్టపడుతున్నారు. వారు చెల్లించే ప్రతి పైసకు విలువని ఆశిస్తున్నారు. పెరుగుతున్న అద్దెలు కూడా ప్రజలను సొంత ఇంటివైపు మొగ్గు చూపేలా చేస్తున్నాయి. ముఖ్యంగా ప్రధాన నగరాలు మరియు ఐటీ హబ్లలో ఏటా 9 నుండి 15% వరకు అద్దెలు పెరుగుతున్నాయి. నెలకు 30,000, 40,000 అద్దె కట్టే బదులు అదే మొత్తాన్ని నెలవారీ వాయిదా ఈఎంఐగా చెల్లించి ఒక ఆస్తిని సొంతం చేసుకోవడం తెలివైన ఆర్థిక నిర్ణయంగా చాలామంది భావిస్తున్నారు. పెట్టుబడిదారులు కూడా ఈ విభాగాన్ని ఒక ఆకర్షణీయమైన అవకాశంగా చూస్తున్నారు. సరసమైన విలాసవంతమైన ప్రాపర్టీలను కొనుగోలు చేసి అద్దెకు ఇవ్వడం ద్వారా వచ్చే అద్దె ఆదాయంతో ఈఎంఐ భారాన్ని తగ్గించుకోవడమే కాకుండా దీర్ఘకాలంలో ఆస్తి విలువ పెరుగుదల ద్వారా మంచి రాబడిని ఆర్జించవచ్చని వారు భావిస్తున్నారు. ధరను అదుపులో ఉంచుతూ విలాసవంతమైన సౌకర్యాలను అందించడానికి నిర్మాణ రంగంలో అత్యాధునిక పద్ధతులను అవలంబిస్తున్నారు. ప్రాంత ఎంపిక, నగర కేంద్రాలలో ఆకాశాన్నంటుకుంటున్న భూముల ధరలకు బదులుగా అభివృద్ధి చెందుతున్న శివారి ప్రాంతాలలో, ద్వితీయ శ్రేణి పట్టణాలలో భూమి ధర తక్కువగా ఉన్న చోట పెద్ద ప్రాజెక్టులను నిర్మిస్తున్నారు. స్మార్ట్ డిజైన్ మరియు లేఅవుట్లు
తక్కువ స్థలంలో ఎక్కువ ఉపయోగకరమైన ప్రదేశాన్ని సృష్టించడానికి స్మార్ట్ డిజైన్లను ఎంచుకుంటున్నారు. కాంక్రీట్ వాడకాన్ని తగ్గించి విశాలమైన భావన కలిగించడానికి పెద్ద సైజు కిటికీలు, ఎత్తైన సీలింగ్లను ఏర్పాటు చేస్తున్నారు. ప్రాజెక్ట్ ప్రవేశద్వారం అంటే ఒక 7 స్టార్ హోటల్ వాతావరణాన్ని తలపించేలా తీర్చిదిద్దడం ద్వారా కొనుగోలుదారులకు మొదటి చూపులోనే ఒక ప్రీమియం అనుభూతిని కలిగిస్తున్నారు. నిర్మాణ సమయాన్ని మరియు వ్యయాన్ని తగ్గించడానికి మాడ్యులర్ నిర్మాణం మరియు ప్రీఫాబ్రికేటెడ్ టెక్నాలజీ వంటి పద్ధతులను ఉపయోగిస్తున్నారు. ఇది ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేసి కొనుగోలుదారులకు త్వరగా అప్పగించడానికి సహాయపడుతుంది. నేటి కొనుగోలుదారులు, ముఖ్యంగా యువతరం, పర్యావరణం పట్ల ఎక్కువ స్పృహతో ఉన్నారు. డెవలపర్లు ఈ అంశాన్ని కూడా తమ ప్రాజెక్టులలో పొందుపరుస్తున్నారు. సౌరశక్తి వినియోగం, వాననీటి సంరక్షణ, శక్తి సామర్థ్యక పరికరాల వంటివి ఇప్పుడు ప్రాజెక్టులలో సాధారణ భాగంగా మారుతున్నాయి. ఇవి పర్యావరణాన్ని పరిరక్షించడమే కాకుండా నివాసుల దీర్ఘకాలిక నిర్వహణ ఖర్చులను, కరెంటు, నీటి బిల్లులను గణనీయంగా తగ్గిస్తాయి. పన్ను ప్రయోజనాలు కూడా లభించే అవకాశం ఉండటంతో ఇవి ఆర్థికంగా ఆకర్షణీయంగా మారుతున్నాయి. ఇది నిర్మాణ రంగంలో ఒక కొత్త మరియు వేగంగా అభివృద్ధి చెందుతున్న ధోరణి. మనిషికి, ప్రకృతికి మధ్య ఉన్న సహజ సంబంధాన్ని గౌరవించి నిర్మాణాలలో ప్రకృతి అంశాలను భాగం చేయడమే బయోఫిలిక్ డిజైన్. ప్రాజెక్టులలో పచ్చని ప్రదేశాలు, కమ్యూనిటీ గార్డెన్లు, ఇండోర్ మొక్కలు, సహజ కాంతి ధారాళంగా వచ్చేలా పెద్ద కిటికీలు, కలప, రాయి వంటి సహజమైన సామాగ్రి వాడకం మరియు చిన్న నీటి ఫౌంటైన్ల వంటివి ఏర్పాటు చేయడం ద్వారా ప్రశాంతమైన, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. ఇది నివాసుల మానసిక, శారీరక ఆరోగ్యంపై సకారాత్మక ప్రభావం చూపిస్తుంది. మహమ్మారి తర్వాత ప్రజల్లో ఆరోగ్యం పట్ల శ్రద్ధ విపరీతంగా పెరిగింది. ఈ మార్పును గమనించి డెవలపర్లు తమ ప్రాజెక్టులలో వెల్నెస్ మరియు ఫిట్నెస్కు సంబంధించిన సౌకర్యాలకు పెద్దపీట వేస్తున్నారు. పూర్తిస్థాయి జిమ్, యోగా మరియు మెడిటేషన్ డెక్, జాగింగ్ ట్రాక్, స్విమ్మింగ్ పూల్ వంటిది ఇప్పుడు విలాసంగా కాకుండా ఒక ప్రాథమిక అవసరంగా పరిగణించబడుతున్నాయి. వీటితో పాటు ఆధునిక జీవనశైలికి అవసరమైన మరిన్ని సౌకర్యాలను కూడా కల్పిస్తున్నారు. ఆటోమేటిక్ లైటింగ్, అత్యాధునిక భద్రతా వ్యవస్థలు, వీడియో డోర్ ఫోన్లు వంటి స్మార్ట్ హోమ్ టెక్నాలజీ ఇప్పుడు ప్రామాణికంగా మారుతున్నాయి. నివాసులు కలిసిమెలిసి సాంఘిక కార్యక్రమాలు జరుపుకోవడానికి క్లబ్ హౌస్లు, కమ్యూనిటీ హాల్లు, బార్బిక్యూ ఏరియాలు వంటివి ఏర్పాటు చేస్తున్నారు. బహుళ ఈ-కామర్స్ డెలివరీలను స్వీకరించడానికి ప్రత్యేక పార్సల్ లాకర్లు, ఎలక్ట్రిక్ వాహనాల కోసం ఛార్జింగ్ స్టేషన్లు వంటి భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని మౌలిక సౌకర్యాలను కల్పిస్తున్నారు. మొత్తం మీద భారతీయ రియల్ ఎస్టేట్ రంగం ఒక పరివర్తన దశలో ఉంది. కోవిడ్ మహమ్మారి సృష్టించిన సవాళ్లు కొత్త అవకాశాలకు దారితీశాయి. కేవలం ధరను మాత్రమే చూసే ధోరణి నుండి నాణ్యత, జీవనశైలి మరియు సౌకర్యాలకు విలువనిచ్చే దిశగా కొనుగోలుదారుల ఆలోచన విధానం మారింది. సరసమైన విలాసం అనేది కేవలం ఒక మార్కెటింగ్ పదం కాదు, అది నేటి నవభారత పౌరుడి ఆకాంక్షల ప్రతిబింబం. డెవలపర్లు కూడా ఈ మార్పును అందిపుచ్చుకుని సృజనాత్మక డిజైన్లు, ఆధునిక టెక్నాలజీ మరియు సుస్థిరమైన పద్ధతులతో బడ్జెట్కు అనుకూలమైన ధరల్లోనే ఒక ఉన్నతమైన జీవన అనుభూతిని అందిస్తున్నారు. కనెక్టివిటీ, సామాజిక మౌలిక సౌకర్యాలు ఉన్న సరైన ప్రాంతంలో ఈ తరహా ప్రాజెక్టులు భవిష్యత్ భారత గృహ నిర్మాణ రంగానికి మార్గదర్శకంగా నిలుస్తాయనడంలో సందేహం లేదు. ఇది కేవలం ఇల్లు కొనడం కాదు, ఒక సంపూర్ణమైన, ఆరోగ్యకరమైన మరియు ఆనందకరమైన భవిష్యత్తును కొనుగోలు చేయడం.